మహిమ కలిగిన దేవుడితో ఉండే అవకాశం సంపాదించుకోవడం కోసం ఎక్కడ కూడా ఆయన నోట పలికిన మాట నా ఇష్టం అని చెప్పాలా. దేవుడి స్తోత్రం. ఈరోజు ఎవడైనా ఈ లోకంలో తాగుతూ ఉంటే అంటాం, అలాంటి చెప్తే ఎందుకు తాగుతావు, నా ఇష్టం అంటాడు. ఎవడైనా లోకంలో బజారుగా తిరుగుతూ ఉంటే ఎందుకురా జీవితం పాడైపోద్దని అంటాడో, నా ఇష్టం. ఎవడైనా లోకంలో చెడిపోతూ ఉంటే వాళ్ళ జీవితంలో మనం పలుకుతూ ఉంటే ఎందుకు అయిపోతాడు అంటాడు, నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం. ఎంతోమంది జీవితాలు చెడు మార్గంలో చెడిపోయిన వాళ్ళలో తాగుల్లో వ్యసనాల్లో ఉంటే మనలాంటి వ్యక్తులు వాళ్ళ జీవితంలో మాట్లాడి ఎందుకురా తాగుతో చనిపోదు అంటాడో, నా డబ్బు నా ఇష్టం. దేవుడి స్తోత్రం. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని మర్చిపోయారండి. దేవుడు వల్ల మనిషి ఈ లోకంలో పుట్టిన సత్యాన్ని మర్చిపోయారు. కానీ యేసు ప్రభువు గుర్తుంది, నన్ను పంపించిన వాడు దేవుడు. దేవుని బట్టి ఈ లోకంలోకి మానవుడిగా పుట్టాను. దేవుని బట్టి మనిషికి ఈ లోకంలో పుట్టాను. నా తండ్రి కోరుకునేవాడిగా లేకపోతే, నన్ను పంపించేవాడిగా లేకపోతే నేను భూమి మీదకి వచ్చేవాడిని కాను. దేవుడు బట్టి లోకంలో వచ్చాను కనుక ఆయన పలుకుతున్న మాట నా ఇష్టం నెరవేర్చుకు రాలేదు, కానీ దేవుడు నెరవేర్చడానికి పంపబడి తిని. దేవుడి స్తోత్రం. ఈనాడు మనుషుల జీవితం అంతా కూడా దేవుడి గురించి ఆలోచించేవారు లేరండి. దేవుడికి మనస్సు ఉంటుందని, ఆయన హృదయం కలిగిన వాడిగా ఉన్నాడని, ఆయనకి కన్నీలు బాధ ఉన్నాయని మనుషులు వదిలిపెట్టి లోకంలో రాతి బొమ్మలాగా ఆయన కూడా క్రైస్తవ అనుకొని మనసుకు నచ్చిన మార్గాలు వెళ్ళిపోతున్నప్పుడు అనేకులు జీవితాన్ని బట్టి దేవుడికి ఏం కలుగుతుందంట, బాధ. దేవుడి స్తోత్రం. తల్లి మాట బిడ్డ వినకుండా అడుగులు వేసేవాడికి లోకంలో పరిగెడుతూ ఉంటే తల్లి ఏడ్చినట్లుగా, తండ్రి మాట బిడ్డ వినకుండా లోకంలో పరిగెత్తేవాడిగా తండ్రి ఏడ్చినట్లుగా, ఏ మనసు అయితే నీకు దేవుడు ఇచ్చారు అదే మనసు దేవుడికి ఆలోచన చేస్తావా? దేవుడు వాక్యం అంది, నా పోలుకు చప్పు ఏం చేశాను, మిమ్మల్ని పుట్టించాను. దేవుడి స్తోత్రం. దేవుడికి మనస్సు ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి, ఆయనకు హృదయం ఉంది, ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ప్రతి మనిషి కూడా ప్రభు ఇష్టం నెరవేర్చాలని కోరుకుంది. దేవుడి స్తోత్రం. ఎంతోమంది జీవితాలు దేవుడి మనస్సు గురించి ఆలోచన చేయక, ఆయన హృదయం గురించి ఆలోచన చేయక, పేరుకి మాత్రమే దేవుని నమ్ముకున్న తప్ప దేవుని తోడుగా ఉన్న ప్రతిరోజు ప్రార్థిస్తావు, కానీ మనుషులే దేవుడితో ఉండలేకపోతున్నారండి. మనుషులే నడిచేవారిగా మారలేకపోతున్నారండి. కానీ నీ ప్రార్థనలో కోరుతూ నాతో ఉండు ప్రభా అంటాం. నువ్వు మట్టిగా దేవుడితో ఉండే ఆలోచన నీకు ఉండదు, దేవుడు నడిచే ఆలోచన నీకు ఉండదు. నువ్వు మట్టి